కాంగ్రెస్ పాలనలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వందలాది ఎకరాలను స్వాహా చేశారు. బీడీపీపీ భూముల్లో జెండా పాతి దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. రికార్డులు మార్చి అమాయక జనాలకు విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి మమ అనిపిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నాయి. అయినా జిల్లా అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. కొత్తగా జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి ఈ బీడీపీపీ భూముల ఆక్రమణలపై చాలాసార్లు విచారణలు జరిగాయి. ఆ సమయంలో కొద్ది రోజుల పాటు నిర్మాణాలు ఆపేస్తున్నారు. ఆ తర్వాత రాజకీయ జోక్యంతో రెవెన్యూ శాఖ కింది స్థాయి సిబ్బంది సహకారంతో మళ్లీ నిర్మాణాలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయకుల నుంచి డబ్బులు తీసుకొని 100 రూపాయల బాండ్ పేపర్లపై 100 నుంచి 200 గజాల వరకు స్థలాలను విక్రయిస్తున్నారు. అధికారుల నుంచి అభ్యంతరాలు రాకుండా ల్యాబింగ్ చేస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు అడ్డుకున్న ప్రాంతంలోనే మళ్లీ ఇప్పుడు కొత్త ఇళ్లు వెలుస్తున్నాయి. అటవీ చెక్ పోస్ట్ వెనుక ముందు వైపు ఉన్న బీడీపీపీ భూముల్లో 2 అంతస్తుల భవనాల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అటవీ చెక్ పోస్ట్ సమీపంలోని 1 నుంచి 41వ సర్వే నంబర్లలో మొత్తం 240 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో బీడీపీపీ భూమి ఉంది. దశాబ్దాల కిందట బడుగు బలహీన వర్గాలు పేదలకు సాగు కోసం ఈ భూములను అసైన్డ్ చేశారు. మొత్తం 78 మందికి ఈ భూములను లావణి పట్ట రూపంలో ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములు చాలా వరకు లబ్ధిదారుల నుంచి చేతులు మారాయి. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి, అతని అనుచరుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ స్థలాలను ఫ్లాట్లుగా మార్చి అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ముడుపులు అప్పజెప్పి ప్రభుత్వ భూములకు ప్రైవేటు భూములుగా రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ ధర దాదాపు 500 కోట్ల రూపాయల పైమాటేనని అంచనా. కొమరంభీం జిల్లాలో అక్రమ కట్టడాల మీద అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనేది మనం జిల్లాలో అర్థమవుతుంది. ఎందుకంటే జిల్లాలో భూ అక్రమాల మీద జిల్లా కలెక్టర్ సహా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడం వరకే పరిమితం అయ్యారు తప్ప ఈ అధికారులు యాక్షన్లో మాత్రం ఇలా పాత్ర పోషించడం లేదు. జిల్లాలో 5గురికి అంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కట్టడాలు కట్టిండని 5గురికి నోటీసు ఇచ్చిన ఆ నోటీసులో 15 రోజులు గడువు ఇచ్చినప్పటికీ నేటి వరకు నెల పైగా దాటినా కూడా ఇప్పటి వరకు 5 నోటీసుల మీద ఇప్పటివరకు అధికారులు చలనం లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అధికారులు ఎవరితో కుమ్మక్కయ్యారనే అనుమానంలో కూడా కలుగుతున్నాయి. కాబట్టి అధికారులు నిష్పక్షపాతంగా అధికారం వైపు కాకుండా ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళని వెంటనే కూల్చాలని చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే పనులు పూర్తయి వాణిజ్య భవనాలు త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. వీటికి రెవెన్యూ అధికారులు ఇదివరకే నోటీసులు ఇచ్చినా సదరు నిర్మాణదారులు పనులేవీ ఆపలేదు. రాజకీయ నేతల ఒత్తిళ్లు మామూళ్లు అందిన నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదంటున్నారు. బీడీపీపీ ల్యాండ్స్ ఆసిఫాబాద్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చాయో వాటికి తహసీల్దార్ ఆసిఫాబాద్ ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మాకైతే ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానాలు విత్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ వాళ్ళు సబ్మిట్ చేయలేదు. కాబట్టి వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. దీనికోసం ఆల్రెడీ మేము తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరినీ సమన్వయపరుచుకుంటూ దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటివరకు ఉన్న కన్స్ట్రక్షన్స్ మనం నోటీసులు ఇచ్చాము. కొత్త వాటికి అయితే ఎలా చేసే ప్రసక్తి లేదు. ఆ కొత్త ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మా ఫీల్డ్ స్టాఫ్తో ఎంక్వైరీ చేసుకొని ఇమీడియట్గానే స్టాప్ చేస్తాం. ఎక్కువగా మనకి ఆసిఫాబాద్లో మన చెక్ పోస్ట్ వైపు బీడీపీపీ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి ఉన్న బీడీపీపీ అయితే ఆసిఫాబాద్కి మనకి ప్రాపర్ మ్యాప్ లేకపోవడం వల్ల మనం కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. ఈ విషయంలో మనము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏడీ
సర్వే అండ్ సెటిల్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గవర్నమెంట్కి ఒక వాళ్ళ పై అధికారులకు లెటర్ పెట్టారు. ఏమనంటే ఒకసారి ఆసిఫాబాద్కి రీసర్వే చేసి ఒక మ్యాప్ తయారు చేస్తే ఆ మ్యాప్ ప్రకారం మనకి అన్ని చర్యలు తీసుకోవడానికి అవుతుంది. కేవలం సాగు కోసం వినియోగించాల్సిన ఈ అసైన్డ్ భూములను అమ్మటం, కొనటం చేయొద్దు. అలాగే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చరాదు. కానీ నిబంధనలకు తిలోదకాలిచ్చిన అక్రమార్కులు యథేచ్ఛగా నాలా కన్వర్టన్ లేకుండానే బీడీపీపీ భూములను ప్లాట్లుగా విభజించి క్రయ విక్రయాలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు సైతం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటంతో అటవీ చెక్పోస్టు ప్రాంతంలో దర్జాగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.